చిరంజీవి గారి కంటే అల్లు అర్జున్ గొప్ప, రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ గొప్ప, చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గొప్ప. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోకి కూడా ఇంకొక హీరోతో వాళ్ళే కాంపిటీషను, వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో జరుగుతుంది రచ్చ. మీరు నిజమా కాదా అబద్ధం ఆడకుండా చెప్పండి. జరుగుతుందండి. ఇప్పుడు చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గొప్ప అంటే పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకోరు. నేను జనరల్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం సంగతి నాకు తెలుసు. మేము చెప్పిన పాయింట్ ఈ ఫ్యాన్స్ మధ్యలో ఉంది. అదే ఈ జనరేషన్ ఫ్యాన్స్ మధ్యలో ఉంది అంటున్నాను. ఉండింది అంటే ఈ జనరేషన్ ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఎవరు ఎట్టు చూసినా సరే నిజంగా చిరంజీవి గారు వేసిన రోడ్డేగా ఇది. ఇప్పుడు చరణ్ ఒక సినిమాకి చిరంజీవి గారి కొడుకు కింద చూస్తారు సార్. మేము ఇప్పుడు చిరంజీవి గారి కొడుకు కింద నేను చరిత బెనిఫిట్ షోకి వెళ్ళటం వరకు చిరంజీవి గారి అబ్బాయి కింద వెళ్ళాను. నేను బెనిఫిట్ షోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ మీద ఫస్ట్ సాంగ్లో డ్యాన్స్ వేసిన తర్వాత ఫ్యాన్ అయిపోయాను నేను. ఆ ఇన్స్టెంట్ ఫ్యానిజం చాలా ఫ్రెష్గా ఉన్నాడని అనిపించింది. సో నేను ఇన్క్లైన్ టువర్డ్స్ చరణ్ ఎక్కువ ఉంది నాకు. అలాగే ఇప్పుడు బన్నీ గారు 15 సంవత్సరాలు పైన అయిపోయినట్టుంది ఇండస్ట్రీ. 20 ఏళ్ళ పైన అయిపోయింది. సో అతను ఓన్ బేస్ అతను వస్తుంది కదండి ఆబ్వియస్గా. ఇంకా చిరంజీవి గారు అంటే వేరు. ఇప్పుడు మేమంటే ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మేము ఇంకా ట్రావెల్ చేస్తాం చిరంజీవి గారు అని. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాడు సరైనడు చూసి ఫ్యాన్ అయి ఉండొచ్చు, లేదా రంగస్థలం చూసి ఫ్యాన్ అయి ఉండొచ్చు, ధ్రువ చూసి ఫ్యాన్ అయి ఉండొచ్చు. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. నేను కంట్రోల్ చేయమంటలేదు. నేనేమంటున్నాను, వీళ్ళకి మీరు ఒప్పుకోకపోయినా అల్లు అర్జున్కున్న ఫ్యాన్ బేస్ మెగా ఫ్యాన్స్ అంటే నేను ఒప్పుకోను. 100%. అంటే ఇప్పుడు అదే అన్నాను, అలా చరణ్ కూడా ఉన్నారా అన్నాను నేను. ఉన్నారు. నేను ఇక్కడ చరణ్ గారికి లేరు ఇట్లా అంటలేదు. ఒకప్పుడు ఒకే జెండా మీద నిలిచిన ఫ్యాన్స్ ఇప్పుడు 4-5 రకాల జెండాలు అయినాయి అంటున్నాను. ఇప్పుడు మా అందరికి చిరంజీవి యువత అన్నదో జెండా సార్. ఆ జెండా కింద ఇప్పుడు కూడా మేము అందరం అన్ని హీరోలకి సమానంగానే ఉంటాం. ఆ తర్వాత జనరేషన్ వచ్చిన ఫ్యాన్స్ బన్నీ గారికి ఉండొచ్చు, చరణ్ గారికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. అది చిరంజీవి గారి ఫ్యామిలీ. దానివల్ల ఇప్పుడు మెగా యువత అనే వాళ్ళు, మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఇబ్బంది లేదా అని అడుగుతున్నా. ఖచ్చితంగా ఉంది, మీరు లేదని చెప్పొద్దు. ఇబ్బంది ఉంటుంది కానండి. ఇంక ఇద్దరిని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి సార్. చరణ్ గారిని అభిమానించే వాళ్ళని ఇప్పుడు చరణ్ గారు వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరు వదులుకోలేరు. అలా బన్నీ గారిని అభిమానించిన వాళ్ళని వాళ్ళు వదులుకోరు. బట్ వాళ్ళు ఏం చెప్పగలుగుతారంటే కలిసేటప్పుడు మేము అందరం ఒకటే, మన ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పగలుగుతాం. మారేవాడు 20% మారచ్చు, 30% మారచ్చు. మారలేని వాళ్ళు ఉంటారు. ఇంకా అది దట్ విల్ కంటిన్యూ అన్నాను. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఒక గొడుగు దగ్గర నుంచి వచ్చిన అల్లు అర్జున్ తన స్థాయిని ఒక్కొక్క సినిమాకి పెంచుకుంటా నేషనల్ అవార్డు హీరో లాగా వెళ్ళిన దగ్గర దాకా అతని ప్రస్థానం, అతని కష్టం అతనిదే కదా. కానీ అతని ఫ్యాన్స్ కూడా అతను సపరేట్గా ఉన్నారు కదా. ఉన్నారు కదా. అది నేను అంటుంది. అదే అన్నాను. ఇప్పుడు చరణ్ గారికి కూడా అంతే కదండి. చరిత్ర వరకే చిరంజీవి గారి అబ్బాయి అతను. తర్వాత మగధీర అప్పుడు కానీ, ఆరెంజ్ అప్పుడు కానీ, రంగస్థలం కానీ, ఇప్పుడు త్రిబుల్ ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళిన సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఇప్పుడు శంకర్ గారితో చేసింది కానీ, ఆయన ఓన్ బేస్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు. కరెక్ట్. ఇక్కడ ఎవరి అబ్బాయి వాళ్ళు ఎవరికి వాళ్ళు రాదు. ఇప్పుడు మాకంటే బన్నీ గారు అంటే రెస్పెక్ట్ ఉంటుంది, చరణ్ గారు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము అందరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అనే గొడుగులోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అందరికీ ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టమే. ఇంకా చరణ్ గారి ఫ్యాన్స్ అని చరణ్ గారి తరపున ఉండొచ్చు, బన్నీ గారి ఫ్యాన్స్ అని బన్నీ గారి తరపున. మీకు బాస్ ఎవరు? స్వామినాయుడు గారా? మాకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే స్వామినాయుడు గారు, మా గంగాధర్ గారు, చందన్న, ఇలా ముగ్గురు అనుకోండి. నాకు 2007లో వచ్చిన వెంటనే నాకు చందన్న, గంగాధర్ అన్న, తర్వాత స్వామినాయుడు గారి పరిచయం. చందు నాకు ఎప్పటి నుంచి చాలా క్లోజ్ తెలుసు నాకు. చందు, గంగాధర్, స్వామినాయుడు గారు అంటే వీళ్ళంటే ఒక ఫ్యాన్స్తో ఇలాగ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని ధారబోసుకుంటానే కదా సార్. వాళ్ళకి ఏదో ఒక జీవితం, వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది కదా. వీళ్ళు ఎలా బతుకుతారు అనేది నాకు ఎప్పటి నుంచి సబ్ కాన్షియస్లో ఉండేది. అంటే అండి స్వామినాయుడు గారు కానీ గంగాధర్ అన్న కానీ, గంగాధర్ మీకు తెలుసు అక్కడ జాబ్ చేస్తారు. స్వామినాయుడు గారు బ్లడ్ బ్యాంక్ యాక్టివిటీస్ అన్ని చూసుకుంటారు. చందన్ రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. అప్పుడు చిరంజీవి గారు తరపున ఉన్న వాళ్ళని ఆయన చూసుకుంటారు సార్. అపార్ట్ ఫ్రమ్ దీని ఎందుకంటే స్వామినాయుడు గారు కానీ గంగాధర్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీకి అంకితం చేస్తారు. చిరంజీవి గారి ఫ్యామిలీకి